హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంద్రా మర్చిపోయినాడంట మావాడు. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి ట్రావెల్ విత్ మీ. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్. ట్రెక్కింగ్ వెళ్తున్నాం ఈ రోజు. ఒక మంచి లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు ట్రెక్కింగ్ లొకేషన్ చెప్పేది మా గైడ్ అనమాట. జాకెట్ చూడరా, ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. ఈయన మాట మా గైడ్. ఈ రోజు ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ అయితే మాకైతే చూపిస్తాడు. కొంచెం చూడదు కదా బా కెమెరాని. చూడబ్బా, నువ్వేమన్నా అమ్మాయి సిగ్గుపడేదానికి? సో లొకేషన్ ఎక్కడుంది, మనకి నుంచి ఎంత టైం పడుతుంది వెళ్ళేదానికి వాటర్ ఫాల్స్ లొకేషన్ చెప్పండి బ్రదర్. చెప్పురా. అట్ట పోవాలి, మాకు తెలుసు. ఇంచి ఎంత దూరం పడుతుంది? 2 కిలోమీటర్స్ పడుతుందా? అరౌండ్ 2 hours 2.5 hours పడుతుంది అనమాట వెళ్ళి రావడానికి. సో పూర్తిగా నేను ఈ హిడెన్ వాటర్ ఫాల్స్ అనేది మీకైతే చూపిస్తాను. కంప్లీట్ గా వీడియో అయితే చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గైడ్ జాగ్రత్తగా పోవాలి యాక్చువల్ గా కానీ వీడికి జాగ్రత్త దొడుకొని పోవాలి. కానీ వీడే దెబ్బలు తగిలించుకుంటున్నాడు. మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో తెలీదు. మాకేమైనా అయితే మాత్రం బాధ్యత మా గైడ్ అనమాట. ఈయన పేరు వచ్చి వెళ్ళా అని పిలుస్తాము మేమైతే. అమ్మాయిని పిలుచుకుంటారు కదా, అట్లా అనమాట. ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాను. సో ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం కాబట్టి లొకేషన్ ఎట్లుంటుంది చుట్టుపక్కల అనేది కూడా వీడియోలో మొత్తం కవర్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మా ఊరి పేరు చెప్పడం మర్చిపోయినమాట. మా ఊరి పేరు దేవసేనాపురం. పుత్తూరు నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో ఇంకా మా తమ్ముడు చెప్తాడు ఊరు డీటెయిల్స్ గురించి. సో మంచి ఊరు, అందరూ మంచి వాళ్ళు, అందరూ అందంగా ఉంటారు, అందరూ మంచిగా మాట్లాడతారు, అందరూ అందంగా ఉంటారు, అందరూ పద్ధతిగా ఉంటారు. ఇవన్నీ నిజాలను మాత్రం అనుకోవద్దండి. అన్ని కేవలం వీడియో కోసం కల్పితం మాత్రమే చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే దాదాపు గుడ్ సోల్, దాదాపు ప్యూర్ సోల్ దయాలా మంచి మనసు ఉన్న వాళ్ళు. మంచి మనసు అంటే తెల్ల మనసు కాదు, ఇంకా మంచి లైక్ మిల్క్ కాదు. మంచికి ఇంకా టైం ఉంది కదా, డిసెంబర్ లో జనవరిలో కదా వచ్చేది మంచి. కామెడీ బాగా నువ్వు రాలేదని నేను చెప్పలేను, బట్ పర్వాలా. ఫస్ట్ వీడియోలో కొడుతూ వేద్దాం అటండి. ఈ నుంచి దాదాపు ఒక 2 kilometers మనం వాకింగ్ అయితే వెళ్ళాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో చూడండి నేచర్ ఎంత మంచిగా ఉందో. నేను ఫ్రంట్ కెమెరా చూపిస్తున్నాను, బ్యాక్ కెమెరా అయితే మీకు కూడా ఇంకా చూపిస్తాను. మంచి లొకేషన్ వస్తే. రాత్రి పడిన వర్షానికి ఎక్కడంటే అక్కడ అలుగునేది అవుతుంది అనమాట. అలుగుంటే ఇప్పుడు కనిపిస్తున్న కొండే మా ఊరు కొండ. సో దేవసేనాపురంకి ఇది చాలా మా ఊరు గుర్తింపు. యాక్చువల్ గా దూరం నుంచి చూడడానికి వినాయకుడు లాగా ఉంటాడు. చూడండి ఒకసారి డీటెయిల్ గా గమనించండి. సో ఇంకా మన లొకేషన్ కి అయితే కొంచెం టైం పడుతుంది, అంతవరకు ఎంజాయ్ లొకేషన్ చూసుకుంటా వెళ్దాము. ఇదే మా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. నేను యూట్యూబ్ ఛానల్ నేను చెప్పు ఒకసారి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి తమిళ్లో ఉంది, పేరే ఇలా ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరే ఇలా ఛానల్ అంటే నేమ్ లేని ఛానల్. నేమ్ లేదు అని చెప్పి సెర్చ్ అయిపోతారు, అది రాదు. తమిళ్లో కొడుతూనే వస్తుంది అనమాట. చూడండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము ఇంకా ఫ్యూచర్ లో కొలాబరేషన్ తో వీడియోలు అయితే చేయబోతున్నాం అనమాట. అందరం ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ చూసిన వాటర్ అనమాట. వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈయన మా గైడ్. ఎన్నిసార్లు చెప్పినా ఆయన గురించి తక్కువ అనమాట, ఎందుకంటే లింగి బాబా ఆయన లింగినగిడి ఆడతాడు. మా ఊరు క్రషర్ అనమాట. మంచి లొకేషన్ ఇది. ఇప్పుడు చూస్తే మొత్తం కొట్టినైతే పాలకొట్టేసి నేచర్ మొత్తం నాశనం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 1 kilometer అయితే మనం వచ్చేసాము. 1 kilometer ఉంటది రీచ్ అవడానికి. చాలా మంచి వాటర్ ఫాల్స్ అనేసి చెప్తారు. ఇంతవరకు ఆ వాటర్ ఫాల్స్ కి నేమ్ అయితే ఎవరు మెన్షన్ చేయలేదు. దీనికి మనమే నామకరణం చేద్దాం. మనమే ఒక మంచి నేమ్ మీరే సెలెక్ట్ చేసి చెప్తారని మనమే వేడేద్దాం నేమ్. మన ఊరు వాటర్ ఫాల్స్ కి మనమే వేడేయాలి నేమ్. ట్రప్పరా గుద్దితే బాగా ఎలాగ లేయాల్సిందే పైకి.
ఇప్పుడే కొంచెం టైర్డ్ అయిపోయినారు. బూస్ట్ తెప్పిస్తుంటున్నారు అనమాట. కామెడీ చేసుకుంటా అట్లా జాలీ వెళ్తే మేమైతే వెళ్తున్నాము. సో పల్లెటూర్లు ఎందుకు ఇంత అందంగా ఉంటాయంటే కంపేర్ టు ద సిటీలో అయితే మనకి బిల్డింగ్లు చూడడానికి సిటీలో పల్లెటూరు అయితే ఇట్లా చెట్లు పుట్లు మంచిగా గుట్లు కొండలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రశాంతమైన వాతావరణం ఉంటది. చెట్లు పోవాలరా చెట్లు పోవాలా అది ఈ నీళ్ళు మనం తాగేసి తెలుసా ప్యూరిఫైడ్. సో ఈ వాటర్ చాలా ప్యూరిఫై అన్నమాట. ఇది ఊటి నీళ్ళు. డైరెక్ట్ గా నేనైతే నీళ్ళు అయితే తాగబోతాను. చూడండి డైరెక్ట్ గా నేనైతే తాగుతాను నీళ్ళు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అంటే ఫిల్టర్ వాటర్ లాగుందా? ఫిల్టర్ వాటర్ లాగుంది. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. ఇదైతే మనకి చాలా వేర్ల నుంచి వస్తాయి అన్నమాట. వేర్లు అంశం వల్ల ఇదంతా మిక్సింగ్ వాటర్ ఓటి నీళ్ళు కాబట్టి వస్తాయి కాబట్టి మనకి ఎలాంటి వ్యాధులు రావు ఇలాంటి వాటర్ తాగడం వల్ల. కానీ జలుబు అయితే వస్తుంది. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ తాగితే జలుబు అనేది రైన్ వాటర్ కాబట్టి మనకి ఆటోమేటిక్ గా బాడీకి జలుబు అనేది త్వరగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి దాదాపు ఒక పావులు ఉంటది. అండి ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్. ఏంది కార్తీక్ చేపలా? చేపలు ఉన్నాయి దీంట్లో. ఈ కాలంలో చేపలు ఏంది? ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ ఉంటది. ఇక్కడ నుంచి చాలా అనమాట వెళ్ళడానికి ప్లేస్. ఎక్కువ వాటర్ వెళ్తూ ఉంటది. మైక్ ఎంత అది కాకుండా ఉంటుందా? ఎందుకంటే ఎంత డిస్టెన్స్ వస్తుందా మైక్? వస్తుంది వెనకాల కదా పళ్ళు కనబడతా ఉన్నది. మావాడి ఏ జంతువునికి మాత్రం కనబట్టలేకపోతే ఉన్నాము. మావాడి సినిమా ఇండియన్ యాక్షన్ ఇస్తున్నాడు. ఏ జంతువు లేదు. అది నువ్వే అనుకుంటా చూడ. కాదు కాదు ఐ థింక్ మీ గ్రాండ్ మదర్ అది వచ్చేటప్పుడు దీన్ని మన ల్యాబ్ కి తీసుకెళ్ళి ఓకేనా. యాక్చువల్ గా ట్రెక్కింగ్ అనేది చాలా కష్టం. సో అది అడవిలో అయితే ఇంకా చాలా కష్టం. వర్షాలు పడ్డాయి, చాలా వరకు వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అయితే ఉంది. అండ్ ముళ్ళులు కూడా ఉన్నాయి. చూడండి నా బ్యాక్గ్రౌండ్ ముళ్ళులు కనిపిస్తాయి. ఎలాంటి ప్లేస్ నేను వెళ్తున్నాను చూడండి. నా పక్కనే ముళ్ళులు కూడా వెళ్తున్నాయి. నేను వెళ్తున్నాను అనేది నువ్వే అర్థం చేస్తుంది. చేస్తున్నాను అంటే పల్లెటూరు ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఇట్లా మంచిగా ఉంటది. వెళ్ళడానికి అసలు దారే లేదు. ఇక్కడ నుంచి దారి అనేది లేదు. అలా పడితే అలా వెళ్ళిపోతున్నాం. అక్కడ సందు కనిపిస్తే అక్కడ దూరం వెళ్ళడమే.